శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం యువరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. ఘటో వా మృత్పిండో వాప్యణురపి చ ధూమోऽగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం. వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథాకర్ణన విధౌ. తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తివిభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. యథా బుద్ధిశుక్తౌ రజతమితి కాచాస్మణిమణే జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం. తథా దేవభ్రాంత్యా భజతి భవధన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతిః. సమర్ప్యైకం చేతః సరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేత్ హృదయం ఇహ కింతేన వపుషా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆ సాయంత్రానికి అమ్మవారు అయ్యవారు లక్ష్మణస్వామి కూడా ఒక వృక్షం మూలాన్ని ఆశ్రయించారు. వాసాయ కాలే యయుదుర్వనస్పతిం. ఏదో ఒక ఆశ్రయం పొంది ఆ రాత్రి గడపాలిగా. సతం వృక్షం సమాసాద్య సంధ్యాం అన్వాస్య పశ్చిమాం రామో రమయతాం శ్రేష్ఠః ఇతి హోవాచ లక్ష్మణం. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఇతిగా ఉవాచ లక్ష్మణం, లక్ష్మణుడితో కొన్ని మాటలు అంటున్నాడు. ఆయన తన హృదయంలో ఉన్నటువంటి ఆ భావాల్ని లేదా భావోద్వేగాల్ని లేదా మరి తనకు వచ్చిన ఆలోచనల్ని ఆయన బహిర్గతం చేస్తున్నాడు. ఆయన ఏమంటాడో ముందు మనం విని తర్వాత దాని మీద ఒక ఆలోచన చేయవచ్చు. ఎందుకని చేయకూడదు? ఎందుకంటే శ్రీరాముడు వేదవేద్యుడైనటువంటి పరమ పురుషుడు. స్పష్టంగా రామాయణ పఠితులందరికీ ఈ విషయం తెలుసు. మనం ఆ విషయం తెలిసే రామాయణం చదువుతున్నామని తెలుసు. వేదవేద్యుడైన పరమ పురుషుడు భూమి మీదకి దిగి వచ్చాడు అంటే ఎందుకు దిగి వచ్చినట్టు?
జీవులము అనుకుంటున్న వీళ్ళందరినీ ఉద్ధరించడానికే, అంతకు తప్ప వేరే ప్రయోజనం లేదు. ఆ ఉద్ధరించడానికి కావలసినటువంటి పద్ధతులు, విధి విధానాలు అన్నీ ముందే నిర్ణయం చేసుకుని ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడుగా అవతరించాడు. శ్రీ మహావిష్ణువు ఎవరు? పరమాత్మే. పరమాత్మ యొక్క ఒక అవతారం శ్రీ మహావిష్ణువు అయితే, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అవతారం శ్రీరామచంద్రమూర్తి. మరి ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఆ దైవత్వం, పరమ పురుషత్వం మనకి కనపడుతూనే ఉంటాయి. అవి పైకి లౌకికమైనటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా ఉంటున్నా కూడా వాటిని గనక మనం తీవ్రంగా మాటల్ని మదించుకొని భావన చేసుకుంటే అందులో ఏదో ఒక దైవ భావన, మనకి మోక్షాన్ని ప్రసాదించే భావన, మన మీద కరుణా రసభావన మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. అందుకోసమే మనం రామాయణం, మనమే కాదు ఎవరైనా రామాయణం చదవడం. అందుకే కేవలం కథామాత్రంగా చదివితే కట్టే కొట్టే తెచ్చే అయిపోయింది కదా రామాయణం. అలా కాదు, ప్రతి కాండలో, ప్రతి ఘట్టంలో, ప్రతి శ్లోకంలో కూడా మనం ఈ భావనతోటే వాటిని మనం చదవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు రాముడు ముందు ఆయన ఏమన్నాడో ముందు మనం తెలుసుకుందాం. ఆయన సంధ్యామన్వాస్య పశ్చిమాం, పడమటి సంధ్య, సాయం సంధ్యను అర్చించిన తర్వాత విశ్రమించి ఏదో భోజనాలు చేసి రమయతాం వరహ శ్రేష్ఠ, ఇది మాట చాలా ప్రధానమైంది ఇక్కడ. రమయతాం శ్రేష్ఠుడైనటువంటి రాముడు ఈ చెప్పబోయే మాటల్ని లక్ష్మణ స్వామితో అంటున్నాడు. అంటే ఎటువంటి రాముడు అంటున్నాడో వాల్మీకి సూచన చేసేసినట్లయిపోయింది కదా. ఎటువంటి రాముడు అంటున్నాడు? రమయతాం వరహ, ఇతరుల్ని రమింపజేయటంలో వరుడు శ్రేష్ఠుడైన శ్రీరాముడు. అందుకనే రమింపజేసేవాడు కాబట్టి రాముడని మనం అర్థం కూడా చెప్పుకున్నాం. అటువంటి శ్రీరాముడు అంటే ఈ చెప్పే మాటలు, తను లక్ష్మణ స్వామితో అనే మాటల యొక్క అంతరార్థం ఏమిటి? మనల్ని రమింపజేయటమే, మనల్ని ఆనందింపజేయటమే. ఆ ఆనందం ఎలా లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అది మన కర్తవ్యం. ఆయన అంటున్నాడు, అధ్యేయం ప్రథమం రాత్రి యాదా జనపదాద్వగి. లక్ష్మణ, మనం అయోధ్య నుంచి దాటి బయటకు వచ్చేసాం కదా, అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి వచ్చాం కదా. ఇది మనకు మరి నిన్నే గడిపారు కదా, నిన్న ఇంకా సుమంత్రుడు ఉన్నాడు, ఇవాళ ఆయన్ని పంపించేశారుగా. కాబట్టి అధ్యేయం ప్రథమ, అయితే 14 సంవత్సరాల వనవాసానికి లెక్క ఇది కాదు, అది నిన్నటి నుంచే లెక్క. జనపదాద్వగి యా సుమంత్రేణ రహిత, అదే ఆయనే చెప్తున్నాడు ఆ మాట. సుమంత్రుడు లేడు అంటే మనం వనవాసం ప్రారంభించాం. ఇది మనకి మొట్టమొదటి గడపవలసినటువంటి నిశ. అయినా నువ్వేం బెంగపెట్టుకోకు, వద్దులే అంటూ జాగ్రత్త ముందు లక్ష్మణుడికి ఒక సూచన చేస్తున్నాడు. జాగ్రత్తవ్యం అతంద్రిభ్యాం అద్య ప్రభృతి రాత్రిషు. నాయనా, ఈ రోజు నుంచి మొదలుకొని ఈ ప్రతి రాత్రి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వామివారు జాగ్రత్తగా ఉండేదేమిటి? ఆయన వల్లే లోకం అంతా జాగ్రత్తగా ఉంది. ఆయన్ని నమ్ముకుంటే మనం జాగ్రత్తగా ఉంటాం. ఆయన ఏమంటున్నాడు? మనం జాగ్రత్తగా ఉండాలి అంటే అర్థం ఏమిటి? మీరంతా జాగ్రత్తగా ఉండండి అని అర్ధాంతరంగా ప్రబోధించినట్టు కాదా? మనం జాగ్రత్తగా ఉండాలి లక్ష్మణ. యోగక్షేమం సీతాయా వర్తేత లక్ష్మణ ఆవయో. సీతాదేవి యొక్క యోగక్షేమాలు మన మీద ఆధారపడి ఉన్నాయి. సీతమ్మ వారు ఎవరు? ఆవిడ యోగక్షేమాల్ని మనం కాపాడటం ఏమిటి? మనం అంటే లక్ష్మణుడు వేరే ఎక్కడున్నాడు? రాముడే.
ఇప్పుడు రాముడు సీతమ్మ వారిని కాపాడాలి అంటే జ్ఞానం సత్యాన్ని కాపాడాలి, సత్పదార్థాన్ని కాపాడుకోవాలి, శక్తిని కాపాడుకోవాలి. ఇదే లౌకిక భాషలో చెప్తే అయ్యవారు అమ్మవారిని కాపాడుకోవాలి, శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని కాపాడాలి. దీనికి మూలం అది వెనక్కెడితే జ్ఞానం తనని తాను కాపాడుకోవాలి. తనని తాను అంటే తన శక్తిని తాను కాపాడుకోవాలి. ఇది చాలా ప్రధానం. ఎంత జాగ్రత్త వహించినా అమ్మవారికి అయ్యవారికి వియోగం సంభవిస్తుంది అరణ్యకాండలో. అది దృష్టిలో పెట్టుకునే అంటున్నాడా స్వామివారు? కావచ్చు, మనం జాగ్రత్తగా కాపాడాలయ్యా, కానీ ఈ రాత్రికి ఇక్కడే ఏదో విధంగా గడుపుదాం, మనమే తృణశయ్య ఏర్పాటు చేసుకుందాం. ఆ గుహుడు లేడు, సుమంత్రుడు లేడు, తృణశయ్యలు ఏర్పాటు చేయడానికి లక్ష్మణుడు ఉన్నాడుగా, చాలు. నిజానికి శ్రీరాముడు మహార్ఘ శయనోచిత, ఆయన మహాశయనాల మీద శయనించడానికి అర్హుడు, అటువంటి మహానుభావుడు. కానీ తృణశయ్యపై మేనువాల్చి ఇక లక్ష్మణుడితో కొన్ని మంచి మాటలు, శుభాని వచాంసి వ్యాజహార కథ శుభ కథ, రెండు మాటలు, రెండు సూచనలు చేస్తున్నాడు మహాకవి. శ్రీరాముడు చెప్పబోయేదంతా శుభా కథ, శుభప్రదమైన మాటలే. రెండు ఎందుకు చెప్తున్నాడు? ఆయన రమయతాం శ్రేష్ఠుడు కాబట్టి అర్థమైపోతుందిగా. ఆయన ఏం చెప్పినా మన మంచికే, అంతే తప్ప దానికి లౌకికమైనటువంటి భావనల్ని అంటగట్టకూడదు. శ్రీరామచంద్రుని కేవలం మానవుడిగా భావించకూడదు. ఏమంటున్నాడు? ఆయన మనస్సులో తన మీద, తండ్రి మీద, కౌసల్య మీద, కైకమ్మ మీద, సీతమ్మ మీద, లక్ష్మణుడి మీద, అయోధ్య ప్రజల మీద, తన యొక్క రాజ్య అర్హత మీద, కానీ రాజ్యార్హత పోయి వనవాసానికి రావటం, ఈ ఈ ఈ విషయాలన్నింటి మీద ఆయన దృష్టి తిరిగింది. వీటన్నింటినీ ఆయన తలుచుకున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఈ మాట మనం ఇక్కడే చెప్పేసుకుంటే మళ్ళీ తర్వాత మర్చిపోకుండా ఉంటాం. ఏమిటే అంటే, ఎందుకని తలుచుకుంటున్నాడు, ఏమిటి ఆయన మాటల్లో ఉద్దేశము అంటే, నేను సామాన్యుడైన మానవ మాత్రుడుగా అవతరించాను కాబట్టి నేను చెప్పే మాటలు పైకి మానవులు అనుకునేటట్లు ఉంటాయి. కైకమ్మను నిందించటం, దశరథుణ్ణి నిందించటం, తన విధిని తాను నిందించుకోవటం, మరి వచ్చే చేతికందిన రాజ్యం జారిపోయిందని ఈష దుఃఖాన్ని అభినయించటం, ఇవన్నీ మామూలు. అదే మామూలు గృహస్థుడైతే, మామూలు లౌకికమైన వ్యక్తి అయితే ఇంత ఆపదలు వచ్చి పడినందుకు అందరినీ ఎన్ని రకాల దుర్భాషలాడు ఉండేవాడు. రాముడు ఈ అనటంలో కూడా పరిధి దాటి నిందించలేదు. మానవత్వాన్ని దాటి తమో గుణాన్ని, రజోగుణాన్ని ఆశ్రయించి కైకమ్మని కూడా నిందించలేదు. కొంతవరకే, ఒక హద్దు వరకే నిందించాడు, ఆ తర్వాత నిందించలేదు. అది కూడా ఎందుకు? మానవ భావాన్ని వహించాడు కాబట్టి. అది ఒక భావన. మరొక భావన మనం ఏం చేయాలి అంటే, శ్రీరామచంద్రుడు సాక్షాత్తు వేద స్వరూపుడు అన్నాం. నిజానికి ఆయనకి కోపం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, మరి లేకపోతే ఈర్ష్య, ఇలాంటి భావాలు లేవు, ఉండకూడదు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడే మాటల్లో కొద్దిగా ఆ సూచన కనిపిస్తుంది. ఎందుకలా మాట్లాడుతున్నాడు అంటే, ఇది కూడా మీ సామాన్య ప్రజల్ని ఉద్దేశించి నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే,
నాకంటే ఇంకా ఎక్కువ కష్టాలు అనుభవించవలసి వచ్చినా మీరు ఎలా అనుకోవద్దు. ఇది అందులో పరమార్థం. ఇది గ్రహించకపోతే ప్రయోజనం ఏం లేదు. నేను అనుకున్నట్టుగా మీరు అనుకోవద్దు. అదేంటండి మీరు శ్రీరామచంద్ర నువ్వు అనుకుని మమ్మల్ని అనుకోవద్దు అంటారు ఏమిటి? ఆయన ఎవరు? వేదవేద్యుడైనటువంటి పరమ పురుషుడు. ఆ వేదం ఏం చెప్పింది అంటే సృష్టి చేశాడని 2, 3, 4 ఉపనిషత్తుల్లో ఏకరువు పెట్టింది. ఈ సృష్టి అంతా ఆ పరమాత్మే చేశాడు అని. నిజంగా సృష్టి చేశాడు అనేది ఆ వేదాంతం యొక్క తాత్పర్యమా? కాదు, కానే కాదు. మరి ఏమిటి? దీన్నే అధ్యారోపం అంటారు. అధ్యారోపం అంటే అక్కడ లేని దాన్ని ఉన్నట్టు ఆరోపించటం, జరగని సృష్టిని జరిగిందని చెప్పటం. ఎందుకు ఇది? దీన్ని నువ్వు అపవాదం చేసుకో, ప్రవిలాపనం చేసేసుకో. ఇలా చెప్పింది ఎందుకు అంటే ఇది జరిగిందని నమ్మటానికి కాదు, ఇది లేదు అని మేము నిరూపిస్తాం. ఆ విధంగా నిరూపించింది. మరి జరిగిందని చెప్పి లేదని చెప్తే దాన్ని నువ్వు అపవాదం చేసుకొని నీ యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవటం, జ్ఞానస్వరూపుడివి అయిపోవటమే తప్ప ఎక్కడి నుంచో తెచ్చుకోవటం కాదు. అయిపోవటమే. తెచ్చుకోవటం ఆప్యం, సంస్కారం ఇలాంటివేమీ కాదు. నువ్వు అయిపోవటమే. జీవభావం, నేను జీవుణ్ణి కాదు జ్ఞానస్వరూపుణ్ణి అనుకోవటమే. అనుకోవటమే నీ కర్తవ్యం. ఆలస్యం అదే. నువ్వు అనుకో, నువ్వు జీవన్ముక్తుడివే అని అనుకున్నానండి. ఈ అనుకోవటం కాదు. ఈ అనుకోవటం ఎలాంటిది? మనం అనుకునేది కుహనా విధానం, అంటే మాయ నటించటం. ఈ కామక్రోధాదులన్నీ విలయతాండవం చేస్తూనే ఉంటాయి. కానీ సరదాగా నేను అనుకోండి, అది మంచిదే. ఇలా జ్ఞానస్వరూపుణ్ణి అనుకుంటూ ఉండటం మూలానే ఈ కామక్రోధాదులు పోతాయి తప్ప వేరే విధంగా పోవు. జ్ఞానం వల్లనే అజ్ఞానం పోతుంది. కాకపోతే టైం పడుతుంది. ఎంత టైం పడుతుందండి? కొన్ని 100 సంవత్సరాలు పట్టచ్చు. 100 సంవత్సరాల మానవుడికి ఆయువు లేదు కదండి. ఉంది, ఈ గుణాలకి ఉంది. ఆ గుణాలే మనని పట్టుకున్నాయి, అవి వదిలిపెట్టట్లేదు. గుణాలని నిర్గుణం చేసుకుంటే మొట్టమొదట 16 గుణాలని అడిగాడే, అది కూడా అదే అర్థం. ఆ గుణాలు ఆయనలో నుంచే వచ్చినాయి, మళ్ళీ ఆయనలోనే లైవ్ అయిపోయినాయి. ఇంకేం మిగిలింది? నిర్గుణత్వం మిగిలింది. నువ్వు కూడా నిర్గుణుడివవు. నా వల్ల కాదండి, పోనీ ఎంతవరకు అయితే అంతవరకే చెయ్యి. తెలుసుకో అసలు ముందు, తర్వాత చేసే ఆచరణలో పెట్టినంత ఫలితం వస్తుంది. తెలుసుకో. ఆ తెలుసుకోవటమే మనం చేసే ప్రయత్నం. అందుకని ఈయన ఆ మాటల్ని అనటంలో ఇన్ని ఉద్దేశాలు మనం ఇందులో నుంచి గ్రహించవచ్చు. ఇంత భావన బలం మనకెక్కడిది? కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. గురువు గారిని అడుగుతున్నాడు శిష్యుడు, ఏది తెలిస్తే ఈ సమస్తం తెలిసినట్లు అవుతుందో? మనకి ఒక్కటే తెలిసింది, ద్వైతం అనేది లేదు. నా ద్వైతం అనేది లేదు. మరేముంది? ద్వైతం లేకపోవటమే ఉంది, అద్వైతమే ఉంది. ఈ విషయం బాగా తెలిసింది. 100కి కనీసం ఒక 20, 30, 40 వరకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ 40 వరకు అయినా అజ్ఞానం పోవాలిగా, పోతుంది. ఆ బలంతో శ్రీరాముడి యొక్క మాటల్ని మనం అద్వైత వాసన బలంతో భావించుకుంటున్నాం. అది మనం చేయబోయేటటువంటి ఇక్కడ కార్యక్రమం. ఇప్పుడు ఇంత వివరణ చెప్పుకున్న తర్వాత స్వామివారు ఏమంటున్నాడో, సామాన్యుల్లాగా ఎలా దుఃఖిస్తున్నాడో, ఎలా విలపిస్తున్నాడో ఇప్పుడు చూసుకుంటూ వెళదాం. కానీ ఆయన తృణశయ్యం మీద మేను వాల్చి అంటున్నాడు లక్ష్మణుడితో, వ్యాజహార కథా శుభ కథ అనేది ఒక అంశం. మనం పట్టుకున్నాం 2 మాటలు. రమయతాం శ్రేష్ఠ, ఈ 2 మాటలు వాల్మీకి ప్రయోగించటంలో వేరే అర్థం ఉందా లేదా? ధ్వని ఉందా లేదా? ఉంది. అదే మనం చెప్పుకున్నది ఇప్పుడు. సరే లక్ష్మణ,
ఈ సమయంలో మహారాజు ఎలా ఉంటాడంటావు? దుఃఖంతో కుమిలిపోతే మనం వచ్చేటప్పుడు చూశాంగా, ఆయన ఎంత దుఃఖమూర్తి. పాపం ఆయన చూస్తే జాలేస్తుందయ్యా. అసలు ఒక్కొక్క జీవుడికి ఈ విధమైనటువంటి బతికి ఉండంగానే నరకాన్ని అనుభవించడం అంటే ఇదే. నరకం వేరే ఎక్కడుంది? లేదు. నరకానికి స్వర్గానికి అతీతుడు శ్రీరామచంద్రమూర్తి. ఈ సంగతి మనకు ఎక్కడ తెలిసింది? నువ్వు రాజ్యానికి వద్దు, ఇప్పుడు నువ్వు అడవులకు వెళ్ళు అని చెప్తే అంతే ఆనందంతో, రాజ్యాన్ని ఆ యువరాజుగా అభిషేకం చేసుకో అని నిన్న చెప్తే అంత ఆనందంతో బయటకు వచ్చాడు. అడవులకు వెళ్ళు అని చెప్పినప్పుడు మరుసటి రోజు కూడా అంతే ఆనందంతో బయటకు వచ్చాడు ఆయన. అక్కడున్న ప్రజలెవరూ ఆయన ముఖంలో ఏమాత్రం కూడా దుఃఖ చీలికను కనిపెట్టలేకపోయారు. లేదు, ఉంటేగా కనిపెట్టడానికి. కాబట్టి ఏమర్థమవుతుంది? సుఖ దుఃఖాలకు అతీతుడు, గుణాలకు అతీతుడు. రాముడనే ఉపాధిలోనే ఉన్నాడు, కానీ గుణాలకు అతీతుడు. అది నేర్చుకోవాల్సిన విషయం, భావన చేయవలసిన విషయం. మనకి ఈ ఉపాధి ఉంది, నామరూపాలు ఉన్నాయి. ఈ నామరూపాలు, ఉపాధి ఇవన్నీ పోయేవే. నేను మాత్రం ఉంటాను, జీవుడిగా కాదు, జ్ఞాన స్వరూపుడిగా ఉంటాను అనుకుంటే చాలు. మహారాజు ఎంత దుఃఖపడుతున్నాడయ్యా. కానీ కోరిక నెరవేరిందని కైకమ్మ మాత్రం సంతోషిస్తోందయ్యా. చూశారా స్వామివారి మనసు విడిపోతుందో? మొత్తం మీద కైకమ్మని కొద్దిగా ఆయన నిందిస్తున్నాడు. లక్ష్మణ, మహారాజు వృద్ధుడు, నేను కూడా ఆయన పక్కన లేను, పెద్ద కొడుకుని. నేనంటే ఆయనకు ఎంతో ఇష్టం. నేనుంటే అసలు దుఃఖం అనేది ఆయనకి రాదు. ఇప్పుడు నేను లేను, ఆ దుఃఖాన్ని తీర్చేదెవరు? ఇప్పుడు ఆయన కైకమ్మ చేతిలో కీలుబొమ్మ. రాజ్యంలో తన అధికారాన్ని పదిలపరుచుకోవటానికి మా పెంతల్లి గారు ఆయనను వేధిస్తుంది. వేధించకుండా ఉంటే మంచిదేననుకో, కానీ వేధిస్తుంది కదా, వేధించదనే అనుకుందాం. లక్ష్మణ, ఒక రకంగా ఆలోచిస్తే ధర్మార్థాల కంటే కామమే పై చెయ్యి అయిందా అని నాకు అనిపిస్తున్నదయ్యా. ఇది స్వామివారి మాటల్లో మనకు ఉపదేశం. మీరు కామాన్ని ధర్మార్థాలకి అనుసంయోజనం చేసి ధర్మార్థబద్ధంగా కామాన్ని అనుభవించండి అని సూచన. ఇదిగో అనుభవించకపోతే ఇదే శిక్ష అని చెప్పటమే. పురుషార్థాలు ధర్మార్థాలని గాలికి వదిలేసి కామ పరతంత్రుడై ఆ ఉండేవాడు దశరథ మహారాజులాగా ఇడుమల పాలు అయి తీరుతాడు. అర్ధధర్మౌ పరిత్యజ్య యః కామమనువర్తతే ఏవమాపద్యతే క్షిప్రం రాజా దశరథో యథా. స్పష్టమైనది. ఇదేంటనమాట? ఒక రూలింగ్ లాంటిది. లోకంలో ఉన్న జనులందరికీ ఒక కొరడా దెబ్బ లాంటి, కషాఘాతం లాంటి హెచ్చరిక. ఎవరైతే అర్ధధర్మౌ పరిత్యజ్య యః కామమనువర్తతే, కేవలం కామం అనే దారిలోనే పడి కొట్టుకుపోతూ ఉంటాడో వాడు ఆపద్యతే ఏవం, ఇటువంటి దీన్నే త్వరగా పొందుతాడు, చాలా చాలా తొందరగా. ఎవరిలా? రాజా దశరథో యథా. చూడు రాజుగారు పాపం ఎంతటి ఆయన దీంట్లో పడ్డాడు. పూర్తి చక్కటి జడ్జిమెంట్ అన్నమాట ఇది. అసలు కైకమ్మ అయోధ్యలో అడుగు పెట్టడానికి కారణం ఇంకా మూలానికి వెడుతున్నాడు. ఆవిడని దశరథ మహారాజు తెలియక పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ అయోధ్యకు వచ్చింది. అసలు ఆవిడ రావటమే ఇదిగో ఇందుకోసమే వచ్చిందేమో. ఎందుకు అంటే దశరథుడిని మృత్యువాతకి పంపటం స్పష్టంగా చెప్తున్నాడు స్వామివారు. దశరథుడు, దాని అర్థం ఏమిటంటే మనం ముందే ఊహించేయచ్చు. దశరథుని యొక్క మరణానికి పాఠకులందరినీ సిద్ధం చేస్తున్నాడు వాల్మీకి. కైకమ్మ ఎందుకు వచ్చింది? దశరథుడిని వృద్ధాప్యంలో ఆదరించి గౌరవించి ఆ వృద్ధాప్యాన్ని మరిపించడానికి కాదు, ఆయన మరణానికే ఆవిడ వచ్చింది. ఇంకా ఎందుకు వచ్చింది? నన్ను అరణ్యాలకు పంపడానికే వచ్చింది. ఇంకా ఎందుకు వచ్చింది? భరతుడిని రాజుని చేయడానికే వచ్చింది. స్పష్టంగా చెప్తున్నాడు స్వామివారు. ఇదంతా దేని ఫలితం? ధర్మార్థాలని విడిచిపెట్టి కామాన్ని పట్టుకుంటే వచ్చే ఇది అంతా చెడ్డ ఫలితం. కాబట్టి మరి ఆ కైకమ్మ
ఇప్పుడు ఈ కైకమ్మ మీద నుంచి దశరథుడి మీద నుంచి తల్లి మీదకి పెడుతుంది. ఆవిడ నా తల్లిని బాధింపదు కదా. చూడండి, తల్లి, కైక, దశరథుడు, ఈ మూడే ఆలోచన. నా తల్లిని బాధింపదు కదా. ఇప్పుడు నువ్వు ఓ పని చేయాలి లక్ష్మణ. ఏమిటి తెలుసా? తెల్లారగానే పొద్దున్నే నువ్వు బయలుదేరి నీ మూటాముల్లే సర్దుకొని నువ్వు అయోధ్యకు వెళ్ళిపోయి అక్కడ కౌసల్యమాత రక్షణ భారాన్ని భరతుడికి అప్పగించు. నేను చెప్పానని చెప్పు. కైకమ్మ యొక్క చెప్పు చేతల్లో మా అమ్మను ఉంచకండి చెప్పు భరతుడితో. కౌసల్యమాత యొక్క మంచి చెడులు నాయన నువ్వే చూడాలి అని చెప్పు. నువ్వు వెళ్ళి ఎన్నో శ్రమల కోర్చి ఆవిడ నన్ను కని పెంచింది కదా, కానీ నేను ఆమెకి ఇప్పుడు సేవలు చేయలేకపోతున్నానే. తల్లిదండ్రులకు సేవలు చేయలేని నా వంటి వాడికి ఏ తల్లి కూడా నా వంటి వాడిని కనకూడదయ్యా. అసలు నా వంటి వాడు జన్మించకూడదు. తల్లిదండ్రులకు సేవ చేయకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసి వాళ్ళని సంపూర్ణంగా దుఃఖ సముద్రంలో ముంచేసి నేను వచ్చి ఈ అడవుల్లో హాయిగా తిరుగుతూ కూర్చుంటానా? నేను ఎక్కడైనా బాగానే ఉంటాననుకో. అక్కడ ఉన్నా ఒకటే, ఇక్కడ ఉన్నా ఒకటే. నాకు బాధ కాదు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏమిటి? నేను అక్కడే ఉండాలి. ఉన్నట్లయితే వాళ్ళిద్దరూ సుఖంగా ఉండేవాళ్ళు. నన్ను కన్నటువంటి మరి వాళ్ళకి నా వల్ల ఏమిటి ఫలితం? ఇది నిజమైన బాధ, నిజమైన పుత్రుడు పడవలసిన బాధ. శ్రీరామచంద్రుడు చెప్పే మాటల్లో సూటి ఉపదేశం ఉంది, భావిస్తే వచ్చే అర్ధాంతరోపదేశం కూడా ఉంది. మా అమ్మ చిలకల్ని గోరువంకల్ని పెంచుతుందని నీకు తెలుసుగా. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాడు. అందులో ఆవిడకి చిలకలంటే ఇష్టం. ఆ చిలకలన్నింటికి మాటలు నేర్పుతుంది. అందులో ఒక చిలక ఒక గోరువంక ఒక చిలకతో అంటోంది, ఓ చిలక, నీ శత్రువు ఉంది కదా పిల్లి, దాని కాలు కొరికాయి నువ్వు అని గోరువంక చిలకతో అంటుంది. ఆవిడ అలా నేర్పింది వాటికి. ఏమిటి దాని అర్థం అంటే, కైకమ్మతో నువ్వు కౌసల్యమాతతో నువ్వు కైకమ్మని అలా కాలు కొరికేయి, ఆవిడ్ని అధికారంలోకి రాకుండా చెయ్యని పక్షులు కూడా చెప్పాయి. అది కూడా అంత సునిశ్చితంగా శ్రీరామచంద్ర ప్రభువు పరిశీలించాడు. ఇంకా ఇది తెలియందేముంది? అది చెప్తున్నాడు. నా వంటి పుత్రుడు ఉండి కూడా నా తల్లి పుత్రుడు లేని దాని వలె బాధపడుతున్నది కదా లక్ష్మణ. నాకు నిజంగా కోపం వస్తే కనుక ఒక్క అయోధ్యని స్వాధీనం చేసుకోవడం ఎంతసేపు? మొత్తం భూమండలాన్ని నేను స్వాధీనం చేసుకోగలను. కానీ నన్ను వీర్యం అకారణం నిష్కారణంగా పరాక్రమాన్ని ఎవరు చూపించకూడదు కదా. అందుకని నేను ఆ పని చేయలేదు. అధర్మ భయభీతశ్చ పరలోకస్య చ అనగా తేన లక్ష్మణ నాద్యాహం ఆత్మానం అభిషేచయే. నువ్వు చాలా చెప్పావు నాకు అక్కడ. నువ్వే జయించి పారేసి నన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టేస్తానని కూడా అన్నావు. నేను తలుచుకుంటే అప్పుడే ఆ పని చేయగలను. కానీ నా ఆత్మానం అభిషేచయే, నాకు అభిషేకం వద్దు. ఎందుకని వద్దు అంటే, నా అధర్మ భయభీత, నాకు అధర్మం అంటే భయం. ఆ భయం వల్ల భీతి. ఏమిటి అధర్మం? తండ్రి మాట వినటం ధర్మం, ఆయన మాటకి వ్యతిరేకం చెప్పడం అధర్మం. నాకు ఎంత కష్టం వచ్చి పడినా సరే, నా సుఖం అంతా పోయినా సరే, నువ్వు సీతమ్మ కూడా వనాల్లో బాధలు పడవలసి వచ్చినా సరే, నా వియోగం భరించలేక అయోధ్య ప్రజానీకం తలముంకలుగా ఏడ్చినా సరే, నేను మాత్రం అధర్మ భయభీతశ్చ పరలోకస్య చ, నాకు ఆ భీతి ఇంకా పరలోకం. నేను గనక అధర్మవర్తనం చేసినట్లయితే పరలోకం పోతుంది. స్పష్టంగా ఇప్పుడు మనం పరలోకం ఉన్నది అని స్వామివారి మాటలను బట్టి వినాలి. పరలోకం లేకుండా ఎక్కడికి పోతుంది? ఈ లోకంలో, ఈ లోకానికి అశరీరం శరీరేషు, శరీరం అంటే మన శరీరమే కాదు, ఈ సమస్త సృష్టి కూడా, ఈ సమస్త సృష్టిలో తదేవ అనుప్రావిశతు, ఈ సమస్త సృష్టిలో కూడా ఆభాస అయినటువంటి సృష్టిలో కూడా సృష్టి కానిది ఒకటి ఉంది.
అదే పరమాత్మ తత్వం, జ్ఞానతత్వం. అదే చెప్తున్నాడు. అది పరలోకస్య చానగా, అటువంటి పరలోకానికి నేను అధర్మవర్తనుడైతే పరలోకం నాకు పోతుంది. తాను ఆ లోకం నుంచి ఎలా వచ్చాడో మళ్ళీ ఆ లోకానికి అలాగే వెళ్ళాలి. రావటం వెళ్ళటం అనేది అంతా ఉత్తి మాయ. అసలు ఆయనకి రావటం లేదు, వెళ్ళటం లేదు. అది ఎలాగా? ఇక్కడ ఉన్నట్లే తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. ఆయన వైకుంఠంలో ఉండటం ఏమిటి, అయోధ్య వైకుంఠాన్ని వదిలిపెట్టి అయోధ్యకు రావటం ఏమిటి? అంతటా ఉన్న తత్వం అది మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ కథలో ఉండేటటువంటి అంతరార్థం మనకి ఈజీగా కర్తలా మలకంలాగా అర్థమైపోతుంది కదా. అధర్మ భయభీతశ్చ పరలోకస్య చానఘా తేన లక్ష్మణ నాద్యాహం ఆత్మానమభిషేచయే. ఆయన ఈ మాటలంటూ కన్నీరు మున్నీరుగా వెలిపించాడు శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు మరి అన్నగారిని ఓదార్చడం అంటే ఇంకా ఆయనకి చెప్పగలిగిన ఆ వాగ్ దాటి గాని వాగ్ నైపుణ్యం గాని లక్ష్మణుడి దగ్గర ఉన్నాయా? లక్ష్మణుడి దగ్గర ఉండకపోతే ఇంకెవరి దగ్గర ఉంటాయి? లక్ష్మణుడు తప్ప స్వామివారిని ఓదార్చగలిగే వాళ్ళు ఎవరు? అయినా స్వామివారిని కొద్దిగా యథాశక్తిగా 2-3 మాటలతో ఓదార్చాడు లక్ష్మణస్వామి. ఏమంటున్నాడు? అన్నా, నువ్వు ఇలా పరితపించకూడదయ్యా. ఎందుకని? నువ్వు లేకపోతే నహి తాతం న శత్రుఘ్నం న సుమిత్రాం పరంతప ద్రష్టుమిచ్చేయమధ్యాహం స్వర్గం వాపి త్వయా వినా. నాకు చెప్పాడుగా, నువ్వు వెళ్ళు అయోధ్యకు తెల్లారి పొద్దున్నే వెళ్ళిపో అని. నువ్వు లేకపోతే నేను తండ్రిని చూడను, మా అమ్మని చూడను, మరి శత్రుఘ్నుడిని అంతకంటే చూడను. ప్రద్రష్టుమిచ్చేయం నా ద్రష్టుమిచ్చేయం అద్య. నాకు స్వర్గం కూడా అక్కర్లేదు, పో, ఏమీ వద్దు, నువ్వు ఉంటే చాలు. అది తదేక అనన్య భక్తి అంటే తదేక ధ్యానం. ఆయనకి రాముడు తప్ప జ్ఞానం తప్ప మరొకటి లేదు. లక్ష్మణుడే జ్ఞాన స్వరూపుడు, లక్ష్మణుడే ముక్తుడు. అవునండి, లక్ష్మణుడు ఎప్పుడు రాముడు పక్కనే ఉన్నాడు కాబట్టే ముక్తుడు అని ఒక మామూలు కారణం మనం చెప్పవచ్చు. పక్కన ఉండటం పక్కన లేకపోవటం అనేది ప్రధానం కాదు. ఆ హృదయం అనే గుహలో ఉంటే అది లోపల ఉన్నట్టే. నీ జ్ఞానం నీలో ఉన్నట్టే నువ్వు జ్ఞాన స్వరూపుడివి అయినట్లే. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆ మర్రి చెట్టు కింద ఆ తృణశయ్యల మీద పరున్నారు. ఆ తర్వాత ఇక మర్నాటి ఉదయం వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు. ఇప్పటికీ శ్రీరాముడి అంతరంగం, లక్ష్మణుని యొక్క స్వల్ప ఓదార్పు జరిగినాయి. ఇది ఎందుకు జరిగిందో, ఎందుకు ఈ విధంగా అసలు ఈ ఈ ఈ శ్రీరాముని యొక్క మాటలు, లక్ష్మణుడి ఓదార్పు మాటలు లేకపోయినా చెప్పకపోయినా కథకి ఏ విధమైన భంగము లేదు. కానీ ఎందుకు చెప్పాడు? అది ఆయనకి వాల్మీకి దృష్టి ఎంతసేపు సాధకుల్ని అనుగ్రహించటం. శ్రీరామచంద్రుని మాటల ద్వారా ఇంకొక విషయం కూడా, ముఖ్యంగా 3వ విషయం గమనించాలి. ఇంతకు ముందు 2 విషయాలు గమనించాం మనం, ఇప్పుడు 3వ విషయం కూడా గమనించాలి. మీరు ఈ ఉపాధిలో ఉన్నారు కాబట్టి ఆ ఉపాధి లక్షణాలు తెలుసుకోండి. ఉపాధి లక్షణాలు తెలుసుకుంటే ఏమవుతుందండి? ఉపాధికి ఏం లక్షణాలు ఉన్నాయండి? తమో గుణం, రజోగుణం, సత్వగుణం 3 బాగా ముప్పిరికొని ముప్పేటగా పేనేశాయి. అది వాటి ఫలితం కామక్రోధ లోభ మోహ మాత్సర్యాలు. ఇవే, ఇంకొందో ఏమీ లేవు. ఉపాధి లక్షణాలు ఇవి తెలుసుకుంటే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ ఆచరిస్తారా? పొరపాటుని ఆచరించరు. తెలుసుకుంటే ఏమవుతుంది? ఇవి నీకు మోక్షానికి అడ్డం, ఇవే నీకు మళ్ళీ జన్మని తెచ్చిపెట్టేది. ఏవి? సత్వరజస్తమస్సులు, కామక్రోధ లోభాదులు. ఇవే నీకు మళ్ళీ జన్మని తెచ్చిపెడతాయి. ఈ తల్లిదండ్రులు కాకపోతే ఇంకో తల్లిదండ్రులు. ఆ గుణాలకి ఈ తల్లిదండ్రులతో సంబంధం లేదండి. సంబంధం ఉందనుకుంటున్నది నువ్వు.
ఈ దుర్గుణాల్లో కూడా ఒక సుగుణం ఉంది. ఏమిటది? తల్లి తండ్రితో అవి లెక్కలేదు. అవి వల్ల మేము ఈ సృష్టిని మమ్మల్ని ఎంత వెళ్ళగొట్టుకోవడానికి ప్రయత్నం చేసినా మేము వెళ్ళాం. ఇది ఘర్షణ. రామ రావణ యుద్ధం అంటే ఇదే. నువ్వు ఎంత పోగొట్టుకుందామని ప్రయత్నం చేసినా ఇప్పుడు చెప్పుకున్న దుర్గుణాలు నిన్ను వదిలిపెట్టవు. శరీరం పని అయిపోయింది, పండిపోయింది. ఈ గుణాలు నీకు ఇంకో శరీరం తెస్తాయి. అందుకనే ఈ శరీరం పడిపోయేటప్పుడే ఈ గుణాలను వదిలిపెడితే అప్పుడు నిన్ను పట్టుకోవు. ఇవి ఇంకొకరిని పట్టుకుంటాయి, నిన్ను వదిలేస్తాయి. అదే మోక్షం. ఇది అనుభవైక వేద్యమే. ఇది మనం కేవలం మాటల్లో చెప్పుకోవటమే తప్ప దీన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి ఎన్ని నిర్మోహమాటంగా మనం చెప్పుకున్నట్లయితే ఇదంతా నాకు తెలుసును, నేను చెప్తున్నాను అన్న అహంకారంతో ఎవరు చెప్పరు. అది చెప్పడానికి ఆస్కారం లేదు, అవకాశం లేదు, చెప్పకూడదు. కానీ ఈ దుర్గుణాల ఫలితం నువ్వు తెలుసుకుంటే వీటిని పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే 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 పోవటమే మోక్షం. అందుకే రామాయణం. సరే, ఈ విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఇది శ్రీరాముని యొక్క మానవ మాతృడుగా ఉండి మానవ మాతృలకు చేసిన హితబోధ. ఒక పరిమితికి లోబడి మాత్రమే ఇతరుల్ని ఒక్క మాట, అది కూడా చిన్న మాట, చాలా తేలిక తిట్టు, బరువైన తిట్లు అలాంటివి కాదు, ఘోరమైన భాష కాదు, రాక్షస భాష కాదు, చాలా చిన్న మాట, చిన్న అధిక్షేపం, అది కూడా ధర్మానికి అర్థానికి లోబడే అనుకోండి. అనుకుంటున్నామని రాముడు కోపం తెచ్చుకుంటున్నాడని చెప్తారు కదా పెద్దలంతా. ఆయన కోపం తెచ్చుకుంటున్నాడు. అలాగే మనం కూడా అనుకుంటున్నామని అనుకోవాలి. దానివల్ల మనకి ఎంతో పుణ్యం ఫలితం కనిపిస్తుంది. సరే, మరునాటి ఉదయం వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు. దట్టమైన అడవులకి దాటుకుంటూ ముందుకు వెడుతున్నారు. అక్కడక్కడ స్థానికుల సత్కారాలు స్వీకరిస్తున్నారు. మధ్యాహ్నం గడిచింది. లక్ష్మణ, చూడు దూరంగా ఎత్తుగా పొగ, ఆకాశంలో ఎత్తుగా పొగ కనిపిస్తోంది కదా. ఈ సమీపంలోనే భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ ధూమం దానికే గుర్తు. అదిగో గంగా యమున నదుల పవిత్ర సంగమం. అదే సంగమం ప్రయాగ క్షేత్రం. ఇందులో ఇగో ఈ చెట్లు చూడు, ఇటువైపున కొమ్మలు నరకబడి ఉన్నాయి. అది ఏమిటి తెలియజేస్తుంది? వంట చెరుకు కానీ సమిధలకు కానీ ఇక్కడ చుట్టుపక్కల జనావాసం ఉన్నట్టు వాళ్ళు ఇందుకోసం ఈ చెట్లని ఈ విధంగా చేసినట్టు మనకు అనిపిస్తున్నది కదా. అడవుల్లో నివసించే వాళ్ళు ఇలా చేస్తున్నారు అనుకుంటూ ఆ సాయంత్రానికి వాళ్ళు ధన్వినౌతౌ సుఖంగత్వా లంబమానే దివాకరే. సూర్యుడు వేలాడుతూ ఉన్న సమయంలో, సూర్యుడు వేలాడటం ఏమిటి అంటే పొద్దు గురుంకుతూ ఉన్న, అది ఉన్న యథార్థాన్ని కూడా అందంగా చెప్పడం అది వాల్మీకి యొక్క కవిత్వం లక్షణం. లంబమానే దివాకరే. మరి ఉదయించే సూర్యుడు అధిరోహిస్తాడు, అస్తమించే సూర్యుడు కింద పడిపోతూ ఉంటాడు. గంగా యమునయో సంధౌ ప్రాపతుర్నిలయం మునే. గంగా యమునల సంగమ ప్రదేశంలో ఉన్నటువంటి మునేహ నిలయం ప్రాపతు. మా భరద్వాజ ముని యొక్క ఆశ్రమానికి చేరారు. నెమ్మదిగా ఆ భరద్వాజుడి దగ్గరికి వెళ్తున్నారు. వినయపూర్వకమైన నడకలతో కొద్ది దూరంలో నిలబడి నమస్కారాలు చేసి హఠాత్తుగా ఏమంటే ఋషి గారు బాగున్నారా అని ఏదో సినిమాల్లో పాత్రలు ఎంటర్ అయినట్టుగా అలా కాదు. వారు మహర్షి మీద ఎంత గౌరవమో శ్రీరామచంద్రమూర్తికి మనం పరిశీలించాలి. అది మునులతో గౌరవం. ఇక్కడి నుంచి ఇక అందరూ మునులే వస్తూ ఉంటారు. ఇది అద్భుతమైన కథా సన్నివేశం. ఆయన భరద్వాజ మహర్షి, ఆయన ముని అనుమతించాడు. పర్ణశాలలోకి రమ్మంటారా అని అడిగారు. ఆయన రమ్మన్నాడు, అనుమతించాడు. అక్కడి నుంచి పర్ణశాలలోకి వెళ్ళాడు. భరద్వాజుడు ఎటువంటి వాడు? మహాత్మానం. ఆయన మహాత్ముడు, సామాన్యుడు కాదు.
జీవాత్మ కాదు, ఆయన మహాత్ముడు, మహానుశాసం ఆత్మ యస్య సహా. అవి ఎవరికి అంతటి గొప్ప మహాన్ అంటే అంతటిని ఆక్రమించిన, అంటే సంపూర్ణమైన ఆత్మజ్ఞానం కలవాడు, సంపూర్ణమైన జ్ఞాన స్వరూపుడు మహాత్ముడు. అంటే జీవన్ముక్తుడు. ఋషికి దర్శనాత్కిల ఋషికి, ఆయనకు మూడు కాలాలలోనూ జరిగింది, జరిగేది, జరగబోయేది అన్నీ తెలుసును. ఎలా తెలుస్తాయండి? ఏమన్నా జ్యోతిష్ శాస్త్రం? అదేం కాదు. ఆ స్థితికి చేరుకోవటానికి ఆయన మీద ఈ మనిషిని పాతాళ లోకంలోకి లాగేసే కామక్రోధాదిలో దుర్గుణాలు ఆయనలో లేవు కాబట్టి ఆయనకు అంతా స్పష్టంగా విశదంగా తెలిసిపోతూ ఉంటుంది. అది శిష్యగణైర్వృతం సంత సంసిధౌ వ్రతం. ఆయన చక్కటి సదాచార సంపన్నుడు. ఏకాగ్రం తపసా లబ్ధ చక్షుషం. అది తపసా లబ్ధ చక్షుషం. ఆయనకి దృష్టి తపస్సు వల్ల, తపస్సు అంటే నిరంతరం పరమాత్మ జ్ఞానాన్ని శ్రవణ మనన ఆ నిధిధ్యాసనం వలన ఆయనకి చక్షుషం త్రికాలజ్ఞత్వం వచ్చింది. హుతాగ్నిహోత్రం, సాయంత్రం అవుతుందిగా అగ్నిహోత్రాలని ఆయన అగ్ని కార్యాలు నిర్వహించాడు. దృష్ట్వా కృతాంజలి, వీళ్ళు ముగ్గురు వెళ్ళి నమస్కారం చేశారు. రామ సౌమిత్రిణా సార్ధం సీతయా చ అబ్జవాదయతు. స్వామివారి భరద్వాజ ఋషికి అభివందనలు నమస్కారాలు చేశారు. తమను గురించి పరిచయం చేసుకోవాలిగా, ఇదంతా ఇది ఒక పద్ధతిగా తమని, అయ్యా మేము ఆ దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి, ఇతడు నా తమ్ముడు, ఈవిడ నా భార్య, పుత్రవు దశరథస్య ఆవాం, ఆవాం మేమిద్దరం దశరథస్య పుత్రవు, పుత్రులము, భగవన్ రామ లక్ష్మణవు, మా పేర్లవి, భార్య మమేయం వైదేహి, అమ్మవారిని పరిచయం చేస్తున్నాడు. అయ్యవారు ఈవిడ వైదేహి, మేము దశరథుడి పుత్రులం, ఈవిడ విదేహరాజు కుమార్తె. వీరికి శరీరం మీద అభిమానం లేదు, వారి వంశం అలాంటిదండి. వైదేహి అమ్మవారి యొక్క విపుల తత్వాన్ని, సర్వవ్యాపిత్వాన్ని, ఆకాశవత్ సర్వవ్యాపిత్వాన్ని చెప్పకనే ఒక్క ముక్కతో చెప్తున్నాడు స్వామివారు. వైదేహి ఇంకా కళ్యాణి. ఆ వైదేహి లక్షణాల్ని మనం భావన చేస్తే మనకు కళ్యాణం. కళ్యాణం అంటే ఏమిటి? లోక కళ్యాణం, ఈ దృష్టి కాదు, మోక్షమే కళ్యాణం. జనకాత్మజ మాం చ అనుయాత విజనం తపోవనం అనిందిత. మాంచ అనుయాత, నా వెంట వచ్చిందండి ఈవిడ, మమ భార్య అనిందిత, ఇటువంటి ఆవిడ వచ్చింది. నా తమ్ముడు కూడా నాతో అడవులకు వచ్చాడు. మా తండ్రి, మీరు ఎందుకు వచ్చారయ్యా అడవులకి అంటారేమో, మా తండ్రి ఆదేశం ప్రకారం మేము వచ్చామండి. పిత్రా నియుక్త భగవన్ ప్రవేక్ష్యామ తపోవనం. మా తండ్రి గారి చేత నియోగింపబడి మేము తపోవనంలో ప్రవేశించాము. ధర్మం ఏవ చరిష్యామ. మేము ఏమోనయ్యా, మీ మీద మాకు నమ్మకం లేదు, ఈ అరణ్యాలన్నీ ఋష్యాశ్రమాలకి నిలయాలు, మీరు ఇక్కడ ఏం అధర్మం ఆచరిస్తారు అనే భయం మీకు వద్దండి భరద్వాజ మహర్షి గారు. మేము ధర్మమేవ చరిష్యామ, ధర్మాన్నే ఆచరిస్తాం. తత్ర మూల ఫల అశనా. కేవలం ఆహారం, వనవాస దీక్ష చేపట్టిన వాళ్ళు ఏ ఆహారం తీసుకుంటారో అదే ఆహారం మేము స్వీకరిస్తాం. ఆ మాట భరద్వాజుడు వాళ్ళకి సరేయా రండి బాగుంది అన్నాడు. అతిథి సత్కారాలు చేశాడు, ఫలమూలాదులు ఇచ్చాడు, వాళ్ళకి నివాసం ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి అంటున్నాడు, చిరస్య శృతం తవ మయాచ ఇదం వివాసం అకారణం. ఇగో ఎంతో కాలం నుంచి నీ దర్శన భాగ్యం కోసం నేను వేచి ఉన్నా. ఈయన ఎంత గౌరవం ఇచ్చాడో, ఆయన అంత భక్తుడు. ఆయన అంటున్నాడు, ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాను శ్రీరామ, చాలా కాలం నుంచి నీ రాక కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నా. నా అహల్య స్వామివారి కోసం ఎదురు చూసింది, గుహుడు ఎదురు చూశాడు, ఇప్పుడు భరద్వాజుడు ఎదురు చూస్తున్నాడు.
స్వామివారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళు సన్మార్గులైనా దుర్మార్గులైనా వాళ్ళకి శుభమే జరుగుతుంది. అది స్వామి యొక్క తత్వం. చిరస్య ఖలు కాకుస్థ పశ్యామి త్వాం ఇహాగతం. నీ దర్శనం ఎంతకాలానికి నీ దర్శన భాగ్యం జరిగింది శ్రీరామచంద్ర. శ్రుతం తవ మయాచ ఇదం వివాసం. నీ వివాసం నిన్ను అరణ్యాలకి పంపించేశారు, గెంటేశారే, అది అకారణమయ్యా. ఈయన అభిప్రాయం అది. అంటే తెలుసు, త్రికాలజ్ఞుడని చెప్తున్నాడు. ఒక పక్కన ఎదురకుండా రావణాదులు రెడీగా ఉన్నారు. ఎందుకు? స్వామివారి చేత శిక్ష పొందడానికి. ఆ గుణాలు పోగొట్టుకోబడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈయన వెళ్ళటం ఆ గుణాలు పోగొట్టడమే జరగాలి. మరి అందుకని శృతం తవమయ, నీ వివాసం అకారణం అంటున్నాడు. ఒక దృష్టిలో అంతే తప్ప శ్రీరాముడితో నువ్వు ఇందుకు వచ్చావా అని ఆయన అంటాడా? భరద్వాజుడు అన్నాడు. స్వామివారు ఎదురకుండా స్వామివారిని ధిక్కరించవచ్చా? ధిక్కరించకూడదు. ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో మనం కూడా అలాగే ప్రవర్తించాలి. అయితే మన మాటల్లో చేష్టల్లో స్వామివారిని గౌరవించటం, స్వామివారి యొక్క పరమాత్మ తత్వాన్ని గుర్తించటం చాలు. గుర్తించాను అని పైకి మనం వాయిద్యాలతో చెప్పుకోకర్లా, లోపల గుర్తించుకుంటే చాలు. భరద్వాజుడు అలాంటి వాడే, అలా చేసిన వాడే, అలా చేస్తూ ఉన్నవాడే. రాముడు అంటున్నాడు అప్పుడు, అవకాశో, అది మళ్ళీ భరద్వాజుడే అంటున్నాడు, అవకాశో వివిక్తోయం మహానద్యా సమాగమే పుణ్యశ్చ రమణీయశ్చ వసద్విహ భవాన్ సుఖం. నువ్వు మా ఆశ్రమంలో భవాన్ వసతు సుఖం, మీరు హాయిగా సుఖంగా మా ఆశ్రమంలో ఉండండి. ఇది చాలా పుణ్య ప్రదేశం, రమణీయ ప్రదేశం, వివిక్తం. ఇక్కడ ఏ విధమైనటువంటి అలజడులు ఆందోళనలు ఉండవు, చాలా ఏకాంతంగా ఉంటుంది. మహానద్యోసమాగమే, 2 మహానదుల సమాగమ ప్రదేశం ఇది. కాబట్టి మీరు ఇక్కడ చక్కగా మీరు ఉండిపోండి. ఇక్కడ వనవాసానికే కదా మీరు వచ్చింది, ఉండిపోండి అంటున్నాడు. ఈ 2 మాటలు అదే స్వామి వారి చేతను తెప్పించుకోవటానికే, ఆయనకు ముందు తాను సూచించటం కాదు. మీరు ఇక్కడ ఉండండి, నువ్వు ఎప్పటి నుంచో వస్తావన్న మాటకి ఏమిటి అర్థం? నువ్వు పరమాత్మవనే, నువ్వు ఇక్కడ ఉండు అంటే నువ్వు ఎలాగూ ఇక్కడ ఉండవని ఆయనకు తెలుసును. సరే, నిన్ను రాజ్యాభిషేకం చేయకుండా అడవుడికి పంపించడం అకారణం అంటే అర్థం ఏమిటి? కేవలం నువ్వు మానుష భావంలో ఉన్నావనే. మరి అకారణంగా వనవాసానికి పంపబడిన రాముడి కోసం నేను ఇంతకాలం ఎందుకు వేచి ఉన్నాను? నిన్ను అకారణంగా పంపించబడిన వాడివని నేను అనుకోవట్లేదు. మరి ఎందుకన్నావు? ఒక ధర్మం ప్రకారం అన్నావు. మరి నేనేమనుకుంటున్నాను? నువ్వు సాక్షాత్తు ఆ పరంధాముడివే, శ్రీరాముడివే అని అనుకుంటున్నాను. అది ఆయన యొక్క త్రికాల వేదిత్వం. ఎవరు? భరద్వాజుడు. అప్పుడు రాముడు అంటున్నాడు, మహర్షి, నేను ఇక్కడ ఉంటే ఒక నష్టం జరుగుతుందయ్యా. ఏంటంటావా? ఆ అయోధ్య జనుడు ఉన్నారు, పురీ జనుడు, మరి అందరూ రకరకాల పౌరులు, వాళ్ళంతా ఇక్కడ ఉన్నారని వాసన వస్తే చాలు మొత్తం వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళని ఇప్పటికే ఎట్లాగోట్లా వాళ్ళని వెనక్కి పంపించి ఇక్కడికి చేరుకున్నా. వాళ్ళు గనక ఇక్కడికి వస్తే ఇంక నా వల్ల కాదు, మా తండ్రి యొక్క మాట నెరవేరదు, నా వనవాసం అనేది జరగదు. కాబట్టి నేను ఇక్కడ ఉండటం కుదరదు. ఇది పవిత్ర ప్రదేశమే. రాముడు ఎక్కడ ఉంటే పవిత్రం కాదు, ఉన్న చోటల్లా పవిత్రమే. అది సరే, ఆ ప్రదేశాన్ని చెప్పండి. అయితే మాకు అందుబాటులో ఉండి ఈ జనానికి ఎవరికి తెలియకుండా ఉండే ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పండి, మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటాం. అప్పుడు భరద్వాజుడు అంటున్నాడు, నాయన శ్రీరామ, దశక్రోశ ఇతస్తాత గిరిర్యత్ర నివస్యసి. నువ్వు ఉండవలసిన చోటు ఇక్కడి నుంచి 10 క్రోశాలు, 10 క్రోసుల దూరం ఉందయ్యా. మహర్షి సేవిత, అక్కడ మహర్షులు చాలా మంది ఉన్నారు. పుణ్య, పవిత్రమైంది. సర్వత సుఖదర్శన, అక్కడ ఎంత సుఖదర్శనంగా ఉంటుందో నీకు తెలుసు. అంతా సుఖమే అక్కడ. నువ్వు ఉంటావుగా,
ఇంకా అదే సుఖం. అక్కడ గోలాంగులానుచరితో, ఆ ప్రదేశం ఎలాంటిది? గోలాంగులానుచరితో వానరక్ష సేవిత, వానరులు, ఎలుగొడ్లు ఇలాంటివన్నీ ఉంటాయి. గోలాంగోలాలు, కొండముసులు ఉంటాయి ఆ ప్రదేశంలో. అందుకనే దానికి చిత్రకూటం అని పేరు. కూటం పర్వత సానువు, త్రికూట పర్వతం వస్తుంది. కూటం అంటే పర్వత సానువు, పర్వత శిఖరం. చిత్రకూటం చిత్రమైన కూట కలది. ఏమిటా చిత్రాలు? ఇగో ఇవే గోలాంగోలాలు, మరి వానరాలు, వృక్షాలు ఇవన్నీ అక్కడ ఉంటాయి. అది చిత్రకూటం అంటే. పైగా అది రమ్యం, పుణ్యప్రదం, మహర్షిగణ సేవితం, సుఖ దర్శనం, ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి అది చిత్రకూటము. చిత్రకూట ఇది ఖ్యాత గంధమాదన సన్నిభ. గంధమాదన సన్నిభం గంధమాదన పర్వతంతో సమానమైనది. చిత్రకూట గిరి శృంగాలని చూస్తూ ఉన్నంతకాలం, అనగా అక్కడ ఉన్నంతకాలం కూడా నా పాపే కురుతే మన, అది చిత్రకూట పర్వతం యొక్క విశేషం. అక్కడ ఎవరైనా నివాసం ఉంటే వాళ్ళ మనస్సుల్లో పాప భావన అనేది రాదు. అది చిత్రకూట పర్వతం యొక్క మహిమ. మరి పాపపుట ఆలోచనలు రావు. అది చిత్రకూటం యొక్క మహిమ. మీకు ఆ ప్రదేశం ఎంతగానో అనుకూలమైందయ్యా, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి. ఆ తర్వాత ఆ మహర్షి ఏం చేశాడు? వాళ్ళకి అతిథి సత్కారాలు చేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని సంభాషించుకున్నారు. ఆ రాత్రి వచ్చింది. ఆ రాత్రి తెల్లవారులు గడిచింది. వాళ్ళు నిద్రపోయారు, స్వామివారు, అమ్మవారు. తెల్లవారింది. తెల్లవారటం అనే మాట వస్తే అద్భుతమైనటువంటి మాటల్లో ప్రభాత రజని ప్రభాతాయాంతు రజన్యాం. రజని రాత్రి తెల్లవారుగానే భరద్వాజం ఉపాగమ్య, శ్రీరాముడు భరద్వాజుడి దగ్గరికి వచ్చి అభివాదం చేసి సెలవు తీసుకుంటున్నాడు. శ్రీరాముడు ఋషితో ఇలా అన్నాడు, మహర్షి అనుమతించండి, మేము చిత్రకూటానికి వెళ్తాము అన్నాడు. సరే, అలాగే శ్రీరామచంద్ర మీరు వెళ్ళండి. ఇప్పుడు నువ్వు ఎంతో కాలం నుంచి వస్తున్నావు అనే ఆలోచనలో నేను ఉన్నాను కదా, నువ్వు వచ్చావు సంతోషం అని ఒక నమస్కారం చేసుకున్నాడుగా. మరి వెళ్ళిపోతున్నాడుగా శ్రీరాముడు. ఈ వెళ్ళిపోవటం వచ్చాడు కాబట్టి నువ్వు ఎప్పుడు నా మనసులోనే ఉన్నావయ్యా. భరద్వాజ మహర్షి గొప్పతనం అది. భరద్వాజ మహర్షే కాదు, ఏ మహర్షి గొప్పతనం అయినా అదే. మరి ఎందుకన్నాడు ఆ మాట? నువ్వు ఎంతో కాలం నుంచి నేను ఎదురు చూస్తున్నాను అని ఉపాధి లక్షణం. అందుకన్నాడు. ఆయన వచ్చాడు, ఆ రాత్రి ఉన్నాడు చాలు, మర్నాడు వెళ్ళిపోతున్నాడు దుఃఖం లేదు, వచ్చాడని సంతోషం మాత్రం చెప్పాడు. అది మహర్షి యొక్క స్థిత ప్రజ్ఞత. ఇప్పుడు ఆ చిత్రకూటాన్ని ఒక 4 శ్లోకాల్లో అద్భుతంగా వర్ణించాడు. అక్కడ నిజానికి చిత్రకూటాన్ని వర్ణించాలి, అది చిత్రకూట పర్వతం కదా. స్వామివారు అక్కడ కొంతకాలం ఉంటారు కదా, కొద్ది రోజులు. అందుకనే ఆ పర్వతాల్ని కానీ, నదుల్ని కానీ, ప్రకృతిని కానీ వర్ణించవలసి వచ్చినప్పుడు గంగా నదిని మొన్న ఎంత అద్భుతంగా 8 శ్లోకాల్లో, అంతకు పూర్వం గంగా అవతరణంలో కూడా ఈ వర్ణన లేదు. అక్కడ చెప్పని గంగా నది వర్ణన మనం చెప్పారు. స్వామివారు గంగా నది గూడితో సమాగమానికి వచ్చినప్పుడు ఇక్కడ చిత్రకూటాన్ని వర్ణిస్తున్నారు. ఇవి చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు. ఇది వాల్మీకి కవిత విశేషము. అంటే ఇది మనం గ్రహించుకుంటూ మన పరమార్థమైనటువంటి అద్వైత తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని జారిపోనీయకుండా పట్టుకుంటూ, ఇదిగో ఈ భరద్వాజ మహర్షి లాగా, భరద్వాజ మహర్షికి రామతత్వం ఆయన మనసు నిండా ఉంది. రాముడు దూరం వెళ్ళినా అది ఉంటుంది, రాముడు రాకముందు ఉంది, వచ్చినప్పుడు ఉంది, వెళ్ళిపోయిన తర్వాత ఉంది. అది త్రికాలవేది ఆయన. అది భరద్వాజ మహర్షి యొక్క తత్వం. అది మనం మన స్థాయికి తగ్గట్టు మనం అలవరుచుకోవటం కొంచెమైనా ప్రయత్నం చేస్తే జన్మధన్యం అవుతుంది. రామాయణ శ్రవణ ఫలితం మనకు అందుతుంది. ఇప్పుడు వాసం ఔపయికం మన్యే తవ రామ మహాబల నానానగ గణోపేత కిన్నరో రగ సేవిత. కిన్నరులు,
నాగజాతి వాళ్ళు ఉన్నారు, నానా అనేక రకాలైనటువంటి పర్వతాల సమూహమే చిత్రకూటం. మయూర నాదాభిరుత, ఎక్కడైనా కానీ ఈ నెమళ్ళ యొక్క క్రేంకారాలు, హంసనాదాలు ఇవి చెప్పకుండా మహర్షి ఉండడు. మా నెమళ్ళు అద్భుతంగా కూస్తాయి. గజరాజ నిషేవిత, ఏనుగులు సంచరిస్తూ ఉంటాయి. గమ్యతాం భవతా, మీరు వెళ్ళండి అక్కడికి. శైల చిత్రకూట సహా విశ్రుత, చిత్రకూటం అనే ఆ శైలానికి పేరు. ఇక్కడి నుంచి 10 కోసుల దూరం. పుణ్యశ్చ, పుణ్యప్రదమైంది. రమణీయశ్చ, రమణీయమైంది. బహుమూల ఫలాయుగ, మీకు కావలసిన ఆహారం చక్కగా మూల ఫలాలన్నీ అక్కడ దొరుకుతాయి. తత్ర కుంజరయూధ అని ఏనుగుల్ని మళ్ళీ చెప్తున్నాడు. ఏనుగులు అనేకం అక్కడ తిరుగుతూ ఉంటాయి. మృగయూధ అని లేళ్లు, దుప్పులు మొదలైనవి తిరుగుతూ ఉంటాయి. విచరంతి వనాంతేస్మిన్, అక్కడ వనాల్లో ఇవన్నీ సంచరిస్తూ ఉంటాయి. తాని ద్రక్ష్యసి రాఘవ, వాటన్నింటినీ నువ్వు చూడగలవయ్యా శ్రీరామ. సరిత్ ప్రస్రవణ ప్రస్థాన్, సరిత్ నదులున్నాయి, పైనుంచి కింద పడే సెలయేళ్ళు ఉన్నాయి. ప్రస్రవణాలు, నది పర్వతం మీద నుంచి జారి కిందకు వచ్చాయి సెలయేళ్ళు. దరీ కందర నిర్జరాన్, గుహలు, కందరాలు, గుహ అంతర్భాగాలు, నిర్జరాలు, సెలయేళ్ళు. చరత సీతాయా సార్థం, అమ్మవారితో సహా నువ్వు కలిసి అక్కడ సంచరిస్తూ నందిష్యతి మనస్తవ, నీ మనస్సుకి ఎంతో ఆనందం కలుగుతుంది శ్రీరామ. ఇంత అంతా అని చెప్పలేను. అసలు ఆ చిత్రకూట పర్వతం యొక్క ఆ అందచందాలు, ఆ రమణీయత్వాన్ని చూసినట్లయితే అక్కడి నుంచి ఎవరికి కదల బుద్ధి కాదు. అందరూ జీవితాంతం అక్కడే ఉండిపోతారు. అంతటి శోభాయమానమైనది, పుణ్యప్రదమైనది. ఇక్కడ నేను ఉన్న ఆశ్రమం గంగా యమునా నదుల సంగమం పవిత్రమైంది. దీనికంటే కూడా పవిత్రమైంది చిత్రకూట పర్వతం. దీనికంటే అనే దాంట్లో వివాదం ఏం అక్కర్లేదు. ఇది ఎంత పవిత్రమైందో అది అంతే పవిత్రమైంది. నువ్వు వెళ్ళి అక్కడ ఉంటావు కాబట్టి అది లోకంలో చిత్రకూటం యొక్క పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రహృష్ట కోయష్టిక కోకిల స్వనైగి, కోయష్టికాలు, కోకిలలు ఇవన్నీ అక్కడ హృష్టంగా ఆనందంతో పూర్తి గొంతెత్తి అక్కడ అవి కూస్తూ ఉంటాయి. నినాదితం తం వసుధాధరం శివం, ఆ వసుధాధరం ఆ పర్వతం శివం, పుణ్యం, రమణీయం. పర్వతం శివప్రదం, శుభప్రదమైనవి ఏంటండి అంటే అటువంటి ఎందుకని శుభప్రదమైంది పర్వతం, ఎందుకు రమణీయం, ఎందుకు పుణ్యప్రదం అంటే నువ్వు ఈ లక్షణాలు, ఈ పుణ్యత్వం, ఈ మోక్షం, ఈ దుర్గుణాలు పోవటం అన్నది నగరాల్లో ఉంటే జన్మ జన్మలకి పోదు. అడవుల్లో ఉంటేనే పోతుంది. ఎందుకని నగర సంపర్కం, జన సంపర్కం ఉండదు, అర్ధకామాలతో సంపర్కం ఉండదు. ధర్మం, అర్ధకామాలు లేకపోతే ఇంకా ధర్మం ఎందుకు? ఏం ధర్మం? ఒకటే ధర్మం. కాబట్టి ఇది పుణ్యప్రదం అంటే అది అర్థం. అందుకని వర్ణిస్తున్నాడు. మృగైశ్చ మత్తై బహుభిశ్చ కుంజరై, మదించినటువంటి మృగాలు, కుంజరాలు. సురమ్యము అసాధ్య సమావస ఆశ్రమం, అటువంటి సురమ్యమైనటువంటి ఆ చిత్రకూటానికి వెళ్ళి సమావస ఆశ్రమంలో అక్కడ నిర్మించుకొని నువ్వు ఉండు స్వామి అని భరద్వాజ మహర్షి శ్రీరామచంద్రుడికి చిత్రకూటానికి వెళ్ళవలసిందని అనుజ్ఞ ఇచ్చి ఆ చిత్రకూట పర్వతం యొక్క మహిమని వేణోళ్ళ పొగిడి మనసారా ఆ చిత్రకూటాన్ని ప్రశంసించి ఇంకా శ్రీరాముడు వెళ్ళటానికి అనుజ్ఞ ఇచ్చాడు. తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.